అందరికి. మేమైతే కూరగాయలు పెట్టుకోవడానికైతే స్టోరేజ్ బాక్సులు అయితే బుక్ చేసినాము అమెజాన్లో. ఇదైతే ప్రైస్ వచ్చేసి 497 అయితే పడింది. ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. కూరగాయలన్నీ కవర్లో పెట్టద్దంట ప్లాస్టిక్లా, అందుకని ఇట్లనైతే బుక్ చేసినాము. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తున్నా దీన్ని. 6 పీసెస్ అన్నారు, ఎన్ని వచ్చినాయో ఎట్లా వచ్చినాయో చూడాలి. కరెక్ట్ తీసుకున్నాను. ఇట్లా చేసినాయి. ఇవైతే 6 పీసెస్ అయితే వచ్చినాయి. మేమైతే రేటు కూడా తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి. మేము రివ్యూ చూసే తీసుకున్నాము. ఇవి కొంచెం బాగున్నాయి అని క్వాలిటీ. చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఏమో అని. 6 పీసెస్ అంట 497కి. ఇంకా చాలా తక్కువ కావాలంటే తక్కువ కూడా ఉన్నాయి, రీజనబుల్ రేట్ అయితే. ఇట్లా బాక్స్లు ఇచ్చేసారు. ఇట్లా ఓపెన్ చేస్తా ఒకటి. చాలా టైట్ ఉంది. 1 2 3. అందులో రాలేదేంటి అది వైట్? ఒక్కదాంట్లో వచ్చిందా కదండి రాలేదు. ఇవేంటి? 3. 1 2 3 4 5 6. ఇదొకటి. ఇవి ఎందుకు ఇచ్చిండి ఇట్లా? ఓహో 2 ఉన్నాయి ఇచ్చిండు అన్నిటికీ 6. ఇందులో 2 అందులో 2 అందులో 2 వేసిండు అన్ని ఇట్లా లేకుండా. ఇగో ఇట్లా కూరగాయలు పెట్టి చూపిద్దాం. ఇట్లా పెట్టి కూరగాయలు పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఈ కవర్లో ఉన్న కూరగాయలు అయితే ఇందులోనైతే పెడుతున్నా. చూద్దాం. కవర్లోకి వెళ్ళేసి ఇట్లా ప్యాక్ చేయాలి. ఇట్లా పెట్టాలి కావచ్చు దీన్ని. ఇవి ఎందుకు ఇచ్చిండు అర్థమవుతలేదు. కింద వేయాలి కావచ్చు అడుగుకి, కింద బేస్ ఇట్లా ఖరాబ్ కాకుండా డబ్బా అడుగు కావచ్చు కదా. రైట్, బేసే. ఇట్లా బేస్ ఇట్లా ప్యాక్ చేసేసాను. ఇట్లనైతే ప్యాక్ చేసుకోవాలి. ఇది బేస్ ఇచ్చింది కింద. ఇంకోటి ప్యాక్ చేసి చూద్దాం. అన్నీ ఇట్లా పెట్టేసి అన్నీ ఏంటంటే దీనికి ఉపయోగం చెప్తా, లాభం ఏందో. ఇప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ నీట్గా ఉండి స్పేస్ ఎక్కువ వస్తుంది. కవర్ల తోటిగా అంత గజిబిజి ఉంటుంది ఆ ఫ్రిడ్జ్. ఇట్లా బాక్సులు పెట్టేస్తే నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్. మళ్ళీ స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది. చాలా బాక్సులు పడతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో. ఇది ఒక్కటైతే లాభం. ఇట్లా తొందర ఖరాబ్గా వంట. నేను కూడా చూడాలి ఇప్పుడు. కవర్లో పెడితే ఎక్కువ రోజులు ఉన్నాయంట, అందుకనే ఇట్లా బుక్ చేసినాం. మనం 1 వీక్ సరిపోయే కూరగాయలు అయితే తీసుకొస్తాం కదా, అట్లా అని ఇట్లా పెట్టేసినాం అన్నట్టు. ఇట్లా మొత్తం మీద ఈ బాక్స్లు అయితే ఈరోజు అయితే వచ్చేసినాయి. మొన్ననైతే బుక్ చేసినాం, ఈరోజు అయితే వచ్చినాయి. ఇది వాడాలి. వాడిన తర్వాత రివ్యూ చూసే తీసుకున్నాం. క్వాలిటీ కూడా బాగుంది. క్వాలిటీ అయితే బాగుంది. నాకైతే భలే నచ్చినాయి పిచ్చిగా. ఇవన్నీ బాధలన్నీ తప్పినట్టు కవర్లోకి వెళ్ళి తీయడం అన్నీ తీసేయచ్చు. ఇట్లా పెట్టేయచ్చు. ఇవి తీసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకోవచ్చు నీట్గా.
మా ఫ్రిడ్జ్ అయితే ఏమైందంటే మా ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయింది మొన్న. ఖరాబ్ అయితే మేము ఫ్రిడ్జ్ అయితే కొన్నాము రీసెంట్గానే, కొత్త ఫ్రిడ్జ్ అయితే కొన్నాము. ఫ్రిడ్జ్ అతను అయితే వచ్చిండు, అతను చెప్పిండు మాకు, అమ్మ ఇట్లా కవర్లలో పెట్టద్దు, తొందర ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతాయి, దాని ఐస్ మొత్తము కవర్లే తీసేసుకొని, కూరగాయలు ఖరాబ్ అవుతాయి, ఇట్లా బాక్సులు వస్తాయి, బాక్సులు తీసుకోండి, ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ మీకు ఉపయోగపడుతుంది, తొందర ఖరాబ్ కాదు, గ్యాస్ ఎక్కువ తీసేసుకుంటుంది. మనం ఓకే ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా గ్యాస్ అంతా బయటకు పోతుందంట, బయటకు పోయి మళ్ళీ కూలింగ్ కావడానికి చాలా టైం పడుతుందంట. కవర్లలో ఆవిరి కూడా అది ఎక్కువ తీసుకుంటుందని, గ్యాస్ ఎక్కువ పోతుందంట ఈ కవర్లు ఉంటే, అందుకనే తొందర ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుందని తనైతే చెప్పిండు మాకు. ఫ్రిడ్జ్ అతనైతే ఇన్స్టాలేషన్ కోసం ఆయన వచ్చిండు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు ఫ్రిడ్జ్ ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడితే ఎంత ఎక్కువ రోజులు వస్తుందా అని. అట్లని మేమైతే చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో, ఫ్రిడ్జ్ ఎన్ని రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుందో. మా పాత ఫ్రిడ్జ్ అయితే 12 ఇయర్స్ వచ్చింది. 12 ఇయర్స్ తర్వాత మొన్ననైతే ఖరాబ్ అయింది. ఖరాబ్ అంటే ఖరాబ్ కాలేదు, కాలిపోయింది. అది ఆల్రెడీ 2 టైమ్స్ చేపించినాం కానీ మళ్ళీ ఖరాబ్ అయింది, కాలిపోయింది. అట్లానే మళ్ళీ కాలిపోయిన దానికి మళ్ళీ 6000 అన్నాడు. 6000 పెట్టి మళ్ళీ మంచిగా వేపించడం ఎందుకని కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం. అట్లానే ఇవి కూడా కొత్తవి తీసుకున్నాం. ఇక అతను చెప్తేనే తీసుకున్నాం, మేము కూడా తీసుకోకపోతుంటే, అమ్మ ఎక్కువ రోజులు వస్తుంది, ఇంత ఖర్చు పెట్టి ఫ్రిడ్జ్ కొన్నారు కదా, చిన్న చిన్న ఐటమ్స్కే మీరు వెనకాడతారు ఎందుకు అని అతను చెప్పిండు. అందుకని అమెజాన్లోనైతే బుక్ చేసినాం. అయితే వచ్చేసి చిన్న బాక్సులు సైజు, ఇప్పుడు నేను కూరగాయలు వేస్తే నాకు తెలిసింది ఇది ఓన్లీ 1/2 కిలో పట్టే బాక్సులే. 1/2 కిలో కంటే 1/2 కేజీ పడితేనైతే ఐటమ్స్ అయితే పట్టాయి. ఇందులో 1/2 కేజీ కూడా వేరే బాక్సులు ఉంటాయి, అది కూడా పెద్ద సైజు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి 1/2 కేజీ బాక్సులు అయితే ఆర్డర్ పెట్టినాము. అది కూడా సపరేట్ రేట్ ఉంటుంది దానికి కూడా. పెద్దది కూడా కేజీది, 1/2 కేజీది, 1/2 కేజీది, ఇందులో కూడా ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకు. ఇది మేమైతే 1/2 కేజీది అయితే తీసుకున్నాము, 1/2 కేజీ పట్టింది ఇప్పుడు అంతే. ఇప్పుడైతే ఈ బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే చూపిస్తా ఎట్లా కూరగాయలన్నీ. 3 బాక్సెస్ ఫ్రీ అంటే 3 బాక్సెస్ పడుతుంది, చిన్న ఫ్రిడ్జ్ కదా. ఇట్లనైతే పెట్టేసినాం బాక్సులలో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఈరోజు వీడియో అయితే ఇంతే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము తీసుకున్న డెసిజన్ కరెక్ట్ కాదో కిందనైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, బాయ్.